వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. శ్రీ త్రిపురేశ్వర స్వామి వారి దేవస్థానం కోటపకొండ ఈ రోజున మాఘ బహుళ ఏకాదశి సందర్భంగా ఈ స్వామివారికి బ్రాహ్మీ ముహూర్తంలో అంటే 4 గంటల నుండి తీర్థం తీసుకొచ్చి స్వామివారికి తులసాభిషేకం జరిగింది. తర్వాత అలంకారం చేశాం. అలంకారం మీద స్వామివారికి మధ్యాహ్నం వరకు 1 గంటల వరకు కూడా దర్శనాలు, అర్చనలు, నిత్య దర్శనాలు కార్యక్రమాలు మొత్తం జరుగుతూ ఉంటాయి. కావున శ్రీ స్వామివారికి ఈ రోజున మధ్యాహ్నం 1 గంటలకు మళ్ళీ అభిషేకం జరుగుతుంది. తదుపరి స్వామివారికి పంచహారతులు, మహానివేదన పంచహారతుల కార్యక్రమం జరుగుతుంది. తదుపరి సాయంత్రం 3 గంటల దగ్గర నుంచి 8 వరకు కూడా దేవస్థానంలో ప్రత్యేక శేఖర దర్శనము, స్పెషల్ దర్శనము, ఉచిత దర్శనము, అభిషేక మండపం జరుగుతున్నాయి. అదే టికెట్ మీద అక్కడ అభిషేకం చేయించుకొని మండపంలో తర్వాత స్వామివారి దర్శనానికి వస్తూ ఉన్నారు. ఇప్పటికే వేల సంఖ్యలో భక్తులు వచ్చున్నారు, ఇంకా వస్తారని చెప్పని ఆ అంచనా ఉంది. అయితే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు దేవాలయ ధర్మాదాయ శాఖ వారు దేవస్థానం వారు చేయడం జరిగింది. అదే ప్రకారంగా భక్తులందరూ కూడా శ్రీ త్రిపురేశ్వర స్వామి వారిని దర్శించుకొని స్వామివారి కృపపాత్ర కావాలని చెప్పని కోరుకుంటున్నాం. మేధా దక్షిణామ స్వరూపంగా త్రిపురేశ్వర స్వామి వారి దేవస్థానం ఇక్కడ రేపు 26న ఫిబ్రవరి 26 శ్రీ స్వామివారి మహాశివ సందర్భంగా ఇప్పటి నుంచే కోలాహలంగా భక్తులు ఎంతో మంది వచ్చి స్వామివారికి ప్రభలు కట్టుకొని వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా గమనించి ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉంటుంది ఇక్కడ. కావున అన్ని ఏర్పాట్లు జరిగినాయి. భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నాం. మరీ కూర్చున్నాం. ఇది కోటకొండ దేవస్థానం ప్రధాన అర్చక అప్పాయి గొట్టాల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.